మార్నింగ్ అండి. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్. నమస్తే. హ్యాపీ మార్నింగ్ సార్. నమస్తే. సో ఇది చెప్పడం అయితే మనము చెప్పేసుకున్నాం, కానీ ఆచరించడం చాలా చాలా కష్టం. ఓకే. రిగార్డింగ్ బెస్ట్ థింగ్స్, అసలే మనకి ఇది ఎక్స్ట్రా వర్క్. ఆ తర్వాత మళ్ళీ బెస్ట్ థింగ్స్ అబౌట్ 3 persons రాయాలి, 10 బెస్ట్ థింగ్స్ రాయాలి. సో ఇది స్టార్ట్ అయితే అందరం చేసి ఉంటాం, కానీ కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు. చేస్తుంటే వెరీ వెరీ గుడ్. చేయకపోతే ఆ, అంటే మౌనిక వాంట్స్ టు గో ఎ బిట్ ఫాస్టర్. నేనే ఆపుతున్నాను. ఐఎమ్ డెలిబరేట్లీ సేయింగ్ లెట్ దిస్ బి ప్రాపర్లీ డన్. టైం తో సంబంధం లేకుండా we may do it another month or so, but let us have the real magic. ఎప్పుడు వస్తుంది అని అంటే when we practice. ఓకే. దీంట్లో మనము రిలేషన్స్ గురించి రాయమన్నప్పుడు మనకి నిజంగా మనం అనుకుంటాము మన స్పౌజ్ మనకి బెస్ట్ కదా, లేకపోతే మన పిల్లలు మనకి బెస్ట్ కదా, లేకపోతే మన అమ్మ నాన్న బెస్ట్ కదా అనేసి, మన ఇంట్లో వాళ్ళు బెస్ట్ కదా అనేసి అనుకుంటాం. కానీ మనం వాళ్ళల్లో మంచిని వెతకాలి అని అనుకున్నప్పుడు మంచి కాకుండా ఆపోజిట్ కనపడుతుంది. ఇప్పుడు నిన్న నా నిన్న మొత్తం నాకు మౌనికకి ఒకటే చర్చ ఏంటంటే, ఫస్ట్ అసలు ఎప్పుడు అవతల వాళ్ళల్లో మంచిని మాత్రమే చూడాలి. ఓన్లీ మంచిని మాత్రమే చూడాలి. దీని తర్వాత హౌ టు ట్యాకిల్ దోస్ డిఫికల్ట్ రిలేషన్స్. అంటే మనము మనకి ఇష్టం కొంచెం లేదు, అంత ఇష్టంగా ఉండదు, కానీ ఆ రిలేషన్ ని కీప్ చేసుకోవాలి. దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఇప్పుడు వద్దు. ఐఎమ్ రీఇటరేటింగ్. మనకి ఇష్టం లేకపోయినా సమాజం కోసము, లేకపోతే జరుగుబాటు కోసమో, లేకపోతే మనము మనకి ఒక అత్తగారు లేకపోతే కోడలు రిలేషన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళలో మంచి వెతకాలని చూస్తున్నప్పుడు వాళ్ళ మంచి రానప్పుడు ఆ పర్సన్ వదిలేసేయండి, వేరే పర్సన్ తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఈ ఎక్సర్సైజ్ లో ఇప్పుడు రాబోయే వారం 10 రోజుల వరకు we will be only taking the best of every person. How to tackle with difficult relations, how to make our relations, కొంచెం స్తబ్దుగా ఉన్న రిలేషన్స్ ని కూడా మనము, అంటే కొంచెం అటు ఇటుగా రిలేషన్స్ ఉన్నా, కొంచెం మంచిగా ఉండని రిలేషన్స్ అయినా, హౌ టు ట్యాకిల్ దెమ్ అనే దాన్ని మనము we will certainly deal with them. రిలేషన్స్ ఇక్కడతో ఆగిపోవట్లేదు. we will certainly deal with them. This is what I wanted to again reiterate. ఏమని అని అంటే, మనం ఇప్పుడు అంతా మంచిని మాత్రమే చూడాలి. కొంచెం కొంచెం నెగిటివిటీ, మనకి మంచిని చూడాలన్నా కానీ నెగిటివ్ మాత్రమే గుర్తొస్తుంటే గనక అటువైపు అసలు ఆలోచించొద్దు. అటువైపు అస్సలు దాని గురించి నెగిటివిటీ అనేది ఆలోచించద్దు. ఎందుకు అని అంటే, మనము ఒక్క నెగిటివ్ తీసుకుంటుంటే దాదాపు 10 పాజిటివ్ మైనస్ అయిపోతాయి, ఖర్చు అయిపోతున్నాయి. మనము ఒక పాజిటివ్ ఎతకడానికే చాలా ఖర్చు పెడుతుంటే బహుశా అవతల వాళ్ళ మీద మనకి ఇంకా విరోధం పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. మనము మంచిని చూడడం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్న తర్వాత వి విల్ డీల్ విత్ ద డిఫికల్ట్ రిలేషన్స్ ఆల్సో. సో నెవర్ బి ఇన్ ఎ హరీ. సో మనం ఏంటి అని అంటే, ఇక్కడ మ్యాజిక్ లో మన థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేస్తున్నాం. థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేయడం అని అంటే, ముందు
మన దగ్గర ఉన్న అందరి గురించి మంచిని చూస్తున్నాం, మంచి పరిస్థితుల్ని కోరుకుంటున్నాం, మంచిని మాత్రమే చూస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా మీకు ఒక మనిషి గురించి ఆలోచిస్తున్నప్పుడు చెడుగా వచ్చిందనుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, లీవ్ దట్ రైట్ నౌ. కష్టపడి వాళ్ళల్లో మంచిని వెతకాలని చూసి ఎక్కువ చెడుని పోగేసుకుంటాం. బికాస్ నేను చెప్తున్నాను కదా, వన్ వన్ నెగిటివ్ ఇస్ ఈక్వల్ టు -10 పాజిటివ్స్. కాబట్టి ఆ, ఆ, దాన్ని ఆ, అలా చేసుకోవద్దు. ఎందుకనంటే నిన్న కాలక్రమేణా రాస్తున్నప్పుడు ఐ హావ్ గాట్ సమ్ మెసేజెస్. ఇంకా నెగిటివిటీ ఎక్కువైపోయి స్పౌస్ మీద, లేకపోతే అత్తగారి మీద, లేకపోతే మనకి బాస్ మీద, మనకి ఇష్టం లేని రిలేషన్స్ మీద మనం ఎనర్జీ ఫోకస్ పెడుతున్నాం. మనం ఇప్పుడు ఏంటి అని అంటే, వి విల్ put our focus or energy on seeing the best things in whom we love. మనం నిజంగా ప్రేమించే వాళ్ళ ముగ్గురు గురించి రాయమన్నాం. మనము ప్రేమించవలసిన వాళ్ళ గురించి కాదు, ప్రేమించే. అర్థమైందా అండి? జస్ట్ అండర్స్టాండ్ దిస్. సో అండర్స్టాండ్ దిస్ అండ్ ట్రై టు సీ ద బెస్ట్ ఇన్ ఎవ్రీ పర్సన్. So I will further continue whenever you want to. I, I will further continue on this. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నేను చాలా బాగుంటాను. ఈ రిలేషన్స్ గురించి మనం ఈ రోజు కూడా రిలేషన్స్ మాత్రమే చూద్దాం. వి విల్ డిగ్ డీపర్ ఇంటూ ద రిలేషన్స్. నిన్న రాసిన వాటికి కావాలంటే ఈరోజు 6 నుంచి మీరు మళ్ళీ రాస్తారు, మంచి విషయాలు రాస్తారు. మళ్ళీ ఈరోజు అగైన్ రిలేషన్స్ గురించి మాత్రమే రాస్తాము, బికాస్ వీ హ్యావ్ టు డీపెన్ ఇట్. మీరు కావాలంటే ఆ ఎంచుకున్న ముగ్గురుని మళ్ళీ రాయండి. ఇంకొక 5 మంచి విషయాలు ఎంచుకున్న, మనము ప్రేమించవలసిన అనే దాన్ని కొట్టేసి మనం నిజంగా ప్రేమించే వాళ్ళని ఎత్తుకోండి. మీకు కావాలి అని అంటే ఆ ముగ్గురులో ఇంకొకళ్ళని యాడ్ చేయాలి అని అనిపిస్తే యాడ్ చేయండి. కానీ బట్ లెట్ us లిమిట్ అవర్ సెల్స్ త్రూ 2-3 పీపుల్. అండ్ 5 బెస్ట్ థింగ్స్ రాశాం కదా, ఈ రోజు ఇంకో 5 బెస్ట్ థింగ్స్ రాద్దాం. సో అప్పుడు 10 బెస్ట్ థింగ్స్ అయిపోతాయి ఒక్కొక్కళ్ళ గురించి. సో మనము ప్రేమించే వాళ్ళ గురించి రాయాలి. మనం రాసేటప్పుడు కూడా ఇప్పుడు కొంతమందికి రిలేషన్స్ అంటే మరి గొడవలయ్యి విపరీతంగా అరుచుకుని దూరం అయిన వాళ్ళ మీద కాకుండా ఇదిగో సర్దుకుపోవచ్చు అనే విషయాల్లో మనం ఇలా రాస్తున్నప్పుడు వాళ్ళ గురించి ప్రేమ భావన కూడా కలుగుతూ ఉంటుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ వెన్ యూ డూ ఇట్ ఇన్ ఏ డీపర్ సెన్స్. మనకు కావాల్సింది ఎగ్జాక్ట్లీ అది. నేను చెప్తుంది అర్థమవుతుంది కదండి? ఐఎమ్ బీయింగ్ ఫాలోడ్. ఎస్, ఎనీ డౌట్, ఎనీ డిఫికల్టీ? సో నేను ఒక ఇమాజినరీ స్టోరీ చెప్తాను. ఇమాజినరీ స్టోరీ రిగార్డింగ్ రాహుల్ అండ్ రోహిత్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రాహుల్ అండ్ రోహిత్. ఇద్దరు జస్ట్ స్కూల్లో స్నేహితులు. రాహుల్ ఇద్దరు సమానమైన యావరేజ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. కానీ రాహుల్ ఎలాంటి వ్యక్తి అని అంటే, హీ విల్ బి హెల్పింగ్ అదర్స్. ఒకే కాలనీలో ఉంటారు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అని అంటే, జస్ట్ స్కూల్ గోయింగ్ కిడ్స్ అంటే 10th క్లాస్ 12th క్లాస్ అని అనుకోండి. సో స్కూల్ గోయింగ్ కిడ్స్, రాహుల్ విల్ బి హెల్పింగ్ అదర్స్, హ్యావింగ్ దిస్ యాటిట్యూడ్, అందరితో మంచిగా ఉండాలి అట్లా అనేసి అనుకుంటా ఉంటాడు. జస్ట్ స్మాల్ థింగ్. నేను ఐ విల్ నాట్ ఎలాంగేట్ ద స్టోరీ. నేను చెప్పాలనుకున్న వేరే పాయింట్స్ అయిపోతాయి కానీ, బట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ రిలేషన్స్. సో సో ఈ రాహుల్ ఈస్ వెరీ వెరీ నైస్ పర్సన్.
అందరూ ఆ ఇదిగో రాహుల్ని కొంచెం పొగుడుతా ఉంటారు. ఇదిగో మంచి పని చేసావయ్యా, మంచిగా ఉన్నావయ్యా, మాకు హెల్ప్ చేసావయ్యా, థ్యాంక్ యూ అనేసి అవతల వాళ్ళు అంటాడు. రోహిత్ కి అది నచ్చదు. ఏమంటాడు రోహిత్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు, నువ్వేంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకెందుకు అసలు అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అవసరం ఏంటి, ఇదిగో నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికే కదా చేసేది ఇది. హీ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్, అతను చెడ్డవాడు అని ప్రూవ్ చేయడానికి, ఎవరు రాహుల్ చెడ్డవాడు అని ప్రూవ్ చేయడానికి రోహిత్ ఏం చేస్తుంటాడు అని అంటే, హీ విల్ బి, అసలు మామూలుగా తను హెల్ప్ చేస్తాడు చేయడు పక్కన పెట్టేసేయండి, హీ ఈస్ నార్మల్ పర్సన్. బికాస్ రాహుల్ is being good and he wants to project Rahul as a bad person, he will be trying to see all the negatives in Rahul and also the situations. అప్పుడు ఏమవుతున్నాడు రోహిత్, ఏమవుతాడు చెప్పండి? వాట్ విల్ రోహిత్ బికమ్ ఇన్ ద డేస్ టు కమ్? అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా చెప్పండి, వాట్ విల్ రోహిత్ బికమ్ ఇన్ ద డేస్ టు కమ్? రోహిత్ ఆల్వేస్ నెగిటివ్ ఫైండ్ అవుట్ చేసుకుంటా పోతున్నాడు కాబట్టి తనలో ఉన్న బ్యాడ్ విల్ టర్న్ ఇన్ టు వర్స్ట్ సార్. వెరాజ్ రాహుల్ వోంట్ గెట్ ఎఫెక్ట్. వై? బికాస్ హిస్ మైండ్ థింకింగ్ అండ్ హిస్ పర్సెప్షన్ ఈస్ ఆల్వేస్ ఇన్ గుడ్ వే. సో దిస్ నెగిటివిటీ డూ నాట్, ఇతని రాహుల్ యొక్క నెగిటివిటీ, సారీ రోహిత్ యొక్క నెగిటివిటీ ఈస్ ఫైనల్లీ ఈటింగ్ అప్ హిజ్ ఓన్ పర్సనాలిటీ. తను వేరే వాళ్ళని కంపేర్ చేసుకుని, అరే వాడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనేసి ఇంట్లో చెప్తాడు. హౌ బెటర్ ఈజ్ రాహుల్ అనేసి ఇంట్లో వాళ్ళు కనుక చెప్తూ ఉంటే, వాడు వాడు మీకు అలా కనిపిస్తాడు కానీ వాడు చూసారా, స్కూల్లో టీచర్ వాడిని తిట్టింది, స్కూల్లో టీచర్ వాడిని కొట్టింది, లేకపోతే వాడు అమ్మాయిల ముందు పోజ్ కొడుతుంటాడు, వాడు ఈ ఫలానా ఫలానా, వాడికి అసలు ఇదిగో హిందీ సరిగ్గా రాదు, వాడికి మ్యాథ్స్ సరిగ్గా రాదు, వాడు ఏదో నా దానిలో కాపీ చేస్తాడు అంటే, అవసరం లేకపోయినా వాడిని నెగిటివ్ గా చూపించాలి కాబట్టి వీడిలో నెగిటివిటీని, రాహుల్లో ఉన్న నెగిటివిటీని చూపించాలి అనేసి హీ విజ్ ఆల్వేస్ ఇందర్ది, అవతల వాడు ఏం తప్పు చేస్తాడు, నెక్స్ట్ ఏం తప్పు చేస్తాడు అనేసి చూస్తా ఉంటారు. అర్థమవుతుంది కదండి? సో యాక్చువల్లీ రాహుల్ అండ్ రోహిత్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కల్మషం లేనప్పుడు మనసు, వెన్ దే ఆర్ వెరీ స్మాల్, 6th క్లాస్ నుంచి చదువుకుంటున్నప్పుడు దే ఆర్ వెరీ గుడ్. కానీ వాళ్ళల్లో కొట్టుకోవడానికి అసలు కారణాలే లేవు. కానీ 10th క్లాస్ 12th క్లాస్ ఇయర్స్ గడిచే కొద్దీ దే విల్ బి డిస్టాన్సింగ్ దెమ్సెల్స్. అవతల వాళ్ళ పర్సెప్షన్ లో మేము ఎలా ఉంటున్నాము అనేసి అనుకుని రాహుల్ రోహిత్ విల్ బి డిస్టాన్సింగ్. ఇది ఒక ఊహాజనిత కథ, కల్పిత కథ. రాహుల్ రోహిత్ ప్లేసెస్ లో హస్బెండ్ అండ్ వైఫ్ ని పెట్టుకోండి. నేను చెప్తున్నది చాలా మందికి పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంటది. అవతల వాళ్ళ మన రిలేషన్స్ అన్ని చాలా చాలా బాగుండకపోవడానికి స్టార్ట్ అయ్యే కారణం, అతి సింపుల్ కారణం, హస్బెండ్ అండ్ వైఫే కాదు, రాహుల్ రోహిత్ తో ప్లేస్ లో మీరు ఒకళ్ళు ఉండి అవతల వ్యక్తి, మీరు ఏ రిలేషన్ లో ముగ్గురిని రాస్తున్నాను, లేకపోతే మీకున్న రిలేషన్స్ లో ఎవరినైనా పెట్టుకోండి. బేసికల్లీ all of us are very nice at the outset.
మనం అందరం చాలా చాలా మంచి వాళ్ళం. నోబడి వాంట్స్ టు బి బ్యాడ్. బట్ మనకి ఈ మైండ్ యాక్టివిటీ ఉంటుంది చూసారా, అవతల వాళ్ళని అండర్ ప్లే చేయాలి, అవతల వాళ్ళని తక్కువగా చూపించాలి, నాది నేను ఈగో, నేను మొదట, నేనే గొప్పవాడిని లేకపోతే నేనే గొప్పదాన్ని, లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూవే కరెక్ట్ అనే విషయంతో మనం ఏం చేస్తాము అని అంటే, వి లూజ్ మన మంచితనాన్ని. మనము బహుశా రోహిత్ లాగా నెగిటివిటీని చూడడానికి అలవాటు పడ్డామేమో. నోబడీ హ్యాస్ ఆస్క్డ్ us టు సీ ద నెగిటివ్. రాహుల్ రోహిత్ కథలో రోహిత్ ఎవరు చూడమన్నారండి నెగిటివ్ గా ఉండాలనేసి? వాడికి ఊరికే ఒక పొగడ్త ఎక్కువ వస్తుంది, ఒక చిన్న, చాలా రిలేషన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. వెరీ స్మాల్ పాయింట్, డిఫరెన్సెస్, ఐడియాలజికల్ డిఫరెన్స్. ఏమండి? జెలసీ డామినేట్ చేసింది అక్కడ, జెలసీ డామినేట్ చేసింది రోహిత్ లో. రైట్. జలసి, మనం ఏంటంటే ఊహ కాబట్టి ఒక చిన్న జలసి అని అనుకుంటున్నాం. మనకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవతల వాళ్ళని తక్కువగా నన్ను కంపేర్ చేసేటప్పుడు నన్ను తక్కువగా చూస్తున్నారు అనేసి అనుకుంటుండొచ్చు. ఇక మీరు ఆ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ దట్ విల్ స్టార్ట్ విత్ వెరీ వెరీ స్మాల్ థింగ్. మనకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే, వేర్ ఎగ్జాక్ట్లీ వి ఫేస్ ద ప్రాబ్లం, కన్సర్న్ ఎప్పుడు అని అంటే, మనకి తెలియకుండా మనం రోహిత్ అవుతున్నప్పుడు. వి మే బి బికమింగ్ బ్యాడ్, వి మే బి బికమింగ్ బ్యాడ్ బికాస్ we tend to see the negative. జీవితం అనేది చాలా చాలా ఒక గొప్ప వరం. దానిలో మనం ఏరి కోరి నెగిటివ్స్ ని ఎత్తుక్కుంటున్నాము అని అంటే, మనకి సరిగ్గా జీవించడం రానట్టు. అవతల వాళ్ళని తక్కువ చేయాలి అనేసి వాళ్ళల్లో మనము నెగిటివ్ ఎత్తి చూపించాలి అని అనుకుంటే, మనకి సరిగ్గా జీవించడాన్ని, మన చేతుల్లో ఉన్న మన బంగారాన్ని మనం వదిలేసి అది తుప్పుగా భావించి దాన్ని తుప్పు పట్టించేస్తున్నట్లు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రతి రిలేషన్ కెన్ బి టర్న్డ్ ఇన్ టు గోల్డ్. బట్ మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేక, మనం సరిగ్గా హ్యాండిల్ చేయని రిలేషన్స్ అన్ని, ద గోల్డ్ ఈస్ టర్నింగ్ ఇన్ టు రస్ట్, తుప్పు. నేను అందరినీ వాస్తవంగా చెప్తున్నాను. అండ్ యూ విల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ బిలీవ్ అండ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఆల్ ద రిలేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే ఆర్ ట్రీటింగ్ అస్, ఆల్ ద రిలేషన్స్ ఆర్ గోల్డ్. మనమే మనకు కొన్ని తెలియక వీఆర్ ట్రీటింగ్ దెమ్ యాజ్ రస్ట్. సో మనము ఇంకొక విషయం కూడా చెప్తాను. మనం మామూలుగా నేను చాలా బాగుంటానండి, కానీ అవతల వాళ్ళ మూలాన నాలో కోపాలు తెప్పిస్తారు కాబట్టి వాళ్ళతో మాత్రమే బాగుండాను. నాకు అందరూ చాలా ఇష్టం, నన్ను కూడా అందరూ చాలా ఇష్టపడతారు, ఎక్సెప్టింగ్ ఈ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, 10 మంది అని చెప్తాం. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్, నెవర్ స్టాప్ బీయింగ్ గుడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ పర్సన్స్. అవతల వాళ్ళు నిజంగా మీ ప్రకారంగా అవతల వాళ్ళు బ్యాడ్ పీపుల్ కదా, అవతల వాళ్ళు బ్యాడ్ పీపుల్ నిజమే, అవతల వాళ్ళు దే ఆర్ వెరీ బ్యాడ్. వాళ్ళ మూలాన మన మంచితనం పోగొట్టుకోవాలి. ఇఫ్ దే ఆర్ రియల్లీ బ్యాడ్, ఇట్ ఈస్ అప్ టు దెమ్.
మీరు బ్రాండ్ చేశారు కదా, యూ హ్యావ్ బ్రాండెడ్ ఫర్ ద టైం బీయింగ్ దట్ ద అదర్ పర్సన్ ఈస్ బ్యాడ్. మనం ఆ బ్రాండ్ చేసామని అనుకుందాం, that the other person is bad. Yes, we and I totally agree that the other person is bad. If the other person is bad, why should you lose your goodness? మనం ఏంటంటే మనకి బ్యాడ్ అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి రోహిత్ లాగా మనం ఏం చేస్తున్నాము అని అంటే, ప్రతిసారి అవతల వ్యక్తి బ్యాడ్, అవతల వ్యక్తి మంచివాడు కాదు, అవతల వ్యక్తి మంచిది కాదు అని చెప్పడానికి మనము కారణాలు ఎతుక్కుంటా ఉంటాం. అప్పుడు ఇందాక కథలో రోహిత్ పర్సనాలిటీ చేంజ్ అయిపోతున్నట్టు ఫర్ ఎవర్ మన పర్సనాలిటీ కూడా ఫైనల్ గా చేంజ్ అయిపోతుందేమో ఒక్కసారి చూసుకోండి. స్మాల్ స్మాల్ థింగ్స్, వెరీ వెరీ స్మాల్ థింగ్స్, మనము దృష్టి పెట్టని విషయాలు, అవతల వ్యక్తిలో మంచిని చూడకుండా ఎప్పుడైతే చెడుని చూస్తామో లోకమంతా అలాగే కనపడుతుంది. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్లు మనకి వెన్ we try to tend to see bad things in any person, ఒకటే పర్సన్ లో మీరు కావాలంటే చాలా చాలా నెగిటివ్ విషయాలు చూడొచ్చు. ఒకటే పర్సన్, అదే పర్సన్ లో ఇఫ్ యు వాంట్ టు సీ పాజిటివ్, మీరు అదే పర్సన్ లో యూ కెన్ సీ ద పాజిటివిటీస్. అంటే ఇక్కడ ఏంటన్నమాట అర్థం, పర్సన్ బై హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్ ఆర్ గుడ్. మన దృక్కోణంలో మనకి పనికొస్తే అది మంచి మొక్క, లేకపోతే పిచ్చి మొక్క. మనకి మంచి మందులు కనిపిస్తే అది మంచి మందుల షాపు, మనకు కావాల్సిన మందులు కావస్తే అది మంచి మందుల షాపు, లేకపోతే అది మంచి మందుల షాపు కాదు. సో ఇట్ ఈస్ లైక్ దిస్. సో నెవర్ బీ ఏ బ్యాడ్ పర్సన్ బికాస్ ఆఫ్ ది అదర్ పర్సన్. మనము స్వతహాగా అవతల వాళ్ళని మనం బ్రాండ్ చేస్తున్నాం, అతను మంచి ఇతను చెడు అనేసి. అవతల వాళ్ళు ఎట్లా ఉన్నా సరే మన మంచితనాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. దట్ ఈస్ ద లెసన్ ఇన్ కీపింగ్ ద రిలేషన్స్. రిలేషన్స్ అంటేనే ఎప్పుడు గుడ్ రిలేషన్ అన్నట్టు. రిలేషన్ అంటే బ్యాడ్ రిలేషన్ అనేది అసలు డెఫినేషన్ లేనే లేదు. మీకు అవసరమైతే మనం లాస్ట్ క్లాస్ కూడా చెప్పుకున్నాం ఆపోజిట్స్ గురించి. సో ఆపోజిట్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ హ్యావింగ్ లవ్, ఆపోజిట్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ హేట్రెడ్. అంతే, ఆపోజిట్ ఆఫ్ లవ్ హేట్రెడ్ కాదు, ఆపోజిట్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ హ్యావింగ్ లవ్. రిలేషన్స్ అంటేనే గుడ్ రిలేషన్స్. బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్. బ్యాడ్ రిలేషన్స్ అనేది ఏం లేదు. మనం కావాలంటే మనం ఆ గుడ్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలి. మనకి ఇష్టం లేకపోతే తాత్కాలికంగా మనం ఆ రిలేషన్స్ ని మెయింటైన్ చేయొద్దు, అంతే. కానీ ఎప్పుడు కూడా మన పర్సెప్షనే అది. అవతల వాళ్ళు మంచి చెడు అనేది మన పర్సెప్షనే. అవతల వ్యక్తి మంచి చెడుగా ఉండడు. మన పేరెంట్స్ మనకి ఎప్పుడు మంచిగా కనపడతారు. ఎందుకనంటే వాళ్ళని మంచి దృక్కోణంలో మాత్రమే చూస్తున్నాం. కానీ మన పేరెంట్స్ వాళ్ళ తోబుట్టువులకి మంచిగా కనపడకపోవచ్చు, వాళ్ళు ఆ దృక్కోణంలో చూస్తున్నారు కాబట్టి. సో మనం చూసే దృక్కోణము ఈజ్ ఇంపార్టెంట్. నేనేమంటున్నాను అంటే, మనకి చాయిస్ ఉన్నప్పుడు యు టర్న్ దట్ ఇంటూ ఏ గోల్డ్. చూసే దృక్కోణాన్ని ఎప్పుడూ పాజిటివ్ గానే పెట్టుకోండి. చూడగలిగితే గోల్డ్ గా మాత్రమే చూడండి, లేకపోతే చూడొద్దు, అంతే. డోంట్ ట్రీట్ ఎనీ పర్సన్ యాజ్ రస్ట్. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ గోల్డ్ మైన్. అలానే చూడండి. అంటే మనం గోల్డ్ అని ఎందుకు అన్నానంటే, మనం గోల్డ్ ని వెతుక్కుంటాం కదా. పెద్ద బంగారు గనిలో
టన్నుల కొద్దీ మట్టిని తీసేస్తేనే గోల్డ్ వస్తుంది. అలా మనం గోల్డ్ ని వెతుక్కోవాలి. సో 6 o'clock అయింది. మౌనిక వాంట్స్ ఆల్ ఆఫ్ అస్ టు రైట్. ఓకే, సో మన బుక్స్ తీసుకొని స్టార్ట్ రైటింగ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ 3 people whom you have already started yesterday. వాళ్ళలో ఇంకో 5 మంచి విషయాలు రాయండి. అస్సలు మనకి ఇంకా ఎవరికైనా ఇంకా కొంతమంది మీద రాయాలి అని ఉంటే అది 3 నెంబర్ ని 4 గా చేయండి. బట్ ట్రై టు కన్సాలిడేట్ దీస్ 3 people, రైట్? ఐ విల్ టేక్ క్వశ్చన్స్ అట్ ది ఎండ్. అనుష గారు ఇప్పుడే మాట్లాడాలా? నెక్స్ట్ అయినా మాట్లాడతాను సార్. ఏమండి? తర్వాత మాట్లాడతాను సార్. తర్వాత మనము మాట్లాడతాను. 5 నిమిషాలు కరెక్ట్ గా రాసుకుందాం. 5-7 నిమిషాలు రాసి 6-7 కి మళ్ళీ మనము ఓకే మాట్లాడుకుందాం. లెట్ us ఓకే కాన్సన్ట్రేట్ రైటింగ్ బికాస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రిలేషన్స్ మంచిగా ఉన్నప్పుడు, మన చుట్టూ పరిస్థితులు మనం ఏర్పరచుకునేవి బాగుంటున్నప్పుడు మనకి జీవితం మీద ఆశ ఎక్కువ అవుతుంది. దట్స్ ఎ సింపుల్ మ్యాజిక్, రైట్? సార్ స్మాల్ డౌట్స్. నిన్న మేడం అంటే ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్ళ గురించి అన్నారు. నేను జీవించిన వాళ్ళ గురించి 2 రాసుకున్నాను. ఆ 2 రీప్లేస్ చేసి ఇప్పుడు జీవించిన వాళ్ళ గురించి రాసుకోమంటారా? చెప్పు. ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళ మీద ప్రాక్టీస్ చేశారా అండి నిన్న? అంటే నిన్న లాస్ట్ లో చెప్పారు మేడం మీరు ఆ పాయింట్. సో మేమేంటంటే మొదట్లోనే అట్లా రాసుకున్నాము ఇద్దరు రిలేషన్ ని. అంటే ఓకే, సపోజ్ రిలేషన్స్ అమ్మ లో నాన్న. ఇప్పుడు లేని ఓకే ఓకే అండి, లేని ఇప్పుడు ఎవరైతే మీతో ఉన్నారో వాళ్ళ గురించి రాసుకోండి. నిన్న అలా రాసేసి ఉంటే ఈ రోజు అది అంటే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్న వాళ్ళతో మన రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళ గురించి రాయండి. తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్స్ లో ప్రాక్టీస్ చేసినా లేదంటే ఈ మధ్యలో ఎప్పుడైనా రాయాలనిపించినా మీతో లేకపోయినా రాయాలనుకునే వాళ్ళ గురించి రాయండి. ఈ ప్రాక్టీస్ పర్టికులర్ గా ఏంటంటే ఆ ముగ్గురు ఎవరైతే మనం కలిసి జీవించాలనుకుంటున్నామో లేదంటే మనకి ఇష్టము అని వాళ్ళతో ఉంటున్నామో వాళ్ళతో. సో ఏంటంటే ఇది చేయటం మూలన మనం రోజువారీ ఆ ఇష్టపడుతున్న మనుషులతో రిలేషన్ ఇంకా డీపెన్ అవుతుంది, ఇంకా లోతుగా. అంటే వీళ్ళలో చూడని యాంగిల్స్ ఎన్నో చూడగలుగుతాం మనము. అరే ఇన్నాళ్ళు నేను ఇది అబ్జర్వ్ చేయలేదే అని చెప్పి మనం ఇంకా థ్యాంక్ఫుల్ గా ఉంటాము. మనం థ్యాంక్ఫుల్ గా ఉండటం వలన తిరిగి వాళ్ళ నుంచి వచ్చే ప్రేమను మనం ఇంకా పొందగలుగుతాం. సో రిలేషన్స్ అంటే ఇంకా హ్యాపీ అవుతుందండి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ గురించే రాసుకుంటుంటే మీరు ఇంట్లో ముగ్గురు గురించి, మిగతా ముగ్గురు గురించి ఇంకా మీకు వెళ్ళే కొద్దీ ఆ దానిలోని లోతుగా మీరు ఆ ప్రేమను అనుభూతి చెందగలుగుతారు. దట్స్ ఇట్. అందుకని ఈ ప్రాక్టీస్ చేయిస్తాము. ఎందుకంటే మనం సంతోషించాలన్నా మనిషి కావాలి కదా. మనకి ఏదైనా మంచి న్యూస్ ఉన్నా కూడా చెప్పాలి. వాళ్ళ నోటితో విన్నప్పుడు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. అదేదైనా కూడా గెలిపోయినా ఓటమైనా సమ్వన్ షుడ్ బి దేర్. ఆ ముగ్గురు గురించి ప్రాక్టీస్ అన్నమాట ఇది. సో వాళ్ళతోనే మనం అన్ని షేర్ చేసుకుంటాం మేజర్ పార్ట్ కాబట్టి. ఆ ముగ్గురితో మంచి బంధం ఉంటే ఆటోమేటిక్ గా మనం ఒంటరిగా కూడా ఎప్పుడు ఫీల్ అవ్వబట్టి వీ హ్యావ్ దెమ్ ఆల్ టైమ్ కదా అరౌండ్ అస్. కాబట్టి వాళ్ళ మీద ముఖ్యంగా చేయాలి ప్రాక్టీస్. అందుకనే మనం ఇది చేస్తాము. సో మనతో ఉన్న ముగ్గురు మీరు ఓకే థ్యాంక్ యూ. ఇష్టపడే ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న ముగ్గురు గురించి ప్రాక్టీస్ చేయండి, మీకు ఇష్టమైన ముగ్గురు. నిన్నటి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ గురించి రాసుకోవాలా మేడం? ఏదైనా పర్వాలేదు, నిన్నటి వాళ్ళని కంటిన్యూ చేసినా పర్వాలేదు, లేదంటే మీరు ఎక్స్ట్రా ఇంకొకళ్ళని యాడ్ చేసుకునైనా సరే రాయండి, ఇంకొక ముగ్గురిని రాసినా పర్వాలేదు. బట్ వాళ్ళు ఏంటంటే మీ మీ ఫస్ట్ ప్రయారిటీస్ లో ఉండాలి. వీళ్ళు ముగ్గురు కోసమే అని మనకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు జనరల్ గా పిల్లల గురించి రాసుకున్నాను నా ఫస్ట్ టైం నేను రాసినప్పుడు హస్బెండ్ గురించి రాశాను, పిల్లల గురించి రాశాను. నెక్స్ట్ టైం రాసినప్పుడు మా అమ్మ నాన్న గురించి రాశాను, మా తమ్ముడు గురించి ఒకసారి రాశాను. సో అలా మనకి చాలా ఫస్ట్ బెస్ట్ లేదంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ లవబుల్ అని అనిపించిన ఆ ఫస్ట్ 3 తీసుకోండి ఎప్పుడు కూడా. ఈ ఈ పార్ట్ లో ఈ డే 3 ప్రాక్టీస్ కి మాత్రం. సో వాళ్ళలో మంచి విషయాలు అన్ని గుర్తు తెచ్చుకుని రాయండి. అంటే మనతో బాగున్న విషయాలు, వాళ్ళు మనిషిగా వాళ్ళలో బాగున్న విషయాలు చాలా ఉంటాయి.
రిలేషన్ పరంగా చూసుకున్నప్పుడు కొన్ని కనబడతాయి. బట్ రిలేషన్ తో సంబంధం లేకుండా అసలు మనిషిగా వాళ్ళలో ఏమున్నాయి మంచి విషయాలను చూసినప్పుడు చాలా కనపడతాయి. వాళ్ళు ఈ ఒక్క రిలేషనే కాదు కదా, ఎన్నో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాటిల్లో చూసినప్పుడు వాళ్ళు వాళ్ళ వైఫ్ గా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ అమ్మగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా కూడా రకరకాలుగా. ఒకటి వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తుంటే వాళ్ళు దానిలో ఎలా ఉన్నారు, వాళ్ళ పర్సనాలిటీ గురించి రాయొచ్చు. మంచి పర్సనాలిటీ, వాళ్ళలో మనిషిలో ఏదైనా రాయొచ్చండి. బేసిక్ గా నీకు నచ్చినవి వాళ్ళల్లో, ఇవి వాళ్ళల్లో బాగుంటాయి, ఇవి నాకు ఇష్టం అనిపించిన ప్రతి దాన్ని, లేదంటే దీన్ని నేను ఎంతో గౌరవిస్తున్నాను, వాళ్ళ నుంచి నేను ఇది మోడల్ చేశాను, లేదంటే వాళ్ళు నాకు ఇలా సహాయపడ్డారు, వాళ్ళు నేను కలిసి ఇలాగా ఆ రోజు ఎంజాయ్ చేసాము, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వాళ్ళతో సంబంధించిన మీకు మాట్లాడేటప్పుడు ఫ్లాష్ అవుతున్నవన్నీ రాసేసేయచ్చు. సో 5 మేజర్ గా రాయటానికి ట్రై చేయండి. ఫస్ట్ 5 నిన్న రాశారు కదా, ఇంకొక 5 యాడ్ చేయండి. మేడం, చెప్పండి. హౌ టు ఎండ్ ఎలా చేస్తాం మేడం? థ్యాంక్ యూ న్యూస్, థ్యాంక్ యూ న్యూస్, థ్యాంక్ యూ న్యూస్, అంతేనా మేడం? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని మనం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రేజ్ ఏదైతే మనం ఒకటి రాసాం కదా, ఇప్పుడు ఒకళ్ళ గురించి రాసుకుందాం అనుకోండి. ఇప్పుడు మీరు మీ అమ్మ గురించి రాస్తున్నారు అనుకుందాము. థ్యాంక్ యూ మా అమ్మా డాడీ అని చెప్పి కారణం రాస్తారు కదా, కారణం రాసి థ్యాంక్ యూ అమ్మా అని రాశారు అనుకుందాం. మీరు అవి 5 రాసుకున్నారు అమ్మ గురించి అనుకుందాం. ఓ మీరు ఆ 5 రాసి ఈ ప్రాక్టీస్ అంటే ఇది రోజువారీది కాదు కదా, ఇది ఈ రోజు మాత్రమే చేసే ప్రాక్టీస్. దీనిలో ఏంటంటే ఫోటో ఉంచుకోమని చెప్పాము. ఫోటో వాళ్ళది ఏదైనా ఫోటో గాని దాన్ని పెట్టాను. చూడాలి. ఆ దానిని ఈ రోజు మొత్తంలో 3 సార్లు టు 4 సార్లు వేరే వేరే టైమింగ్స్ లో చూసి థ్యాంక్ యూ చెప్పుకోండి, గుర్తు తెచ్చుకుని. దీన్ని ఆ ఫోటో చూసుకుని థ్యాంక్ యూ అమ్మా ఓకే. అనుకోవటమే, సింపుల్ గా ఈ రోజుది మాత్రం. లేదంటే ఆ ఫోటో మీకు అందుబాటులో లేకుండా పెట్టేసి ఉంచుకోండి. మీరు ఒకే చోట కూర్చుని వర్క్ చేస్తుంటే రోజు మొత్తం ఆ ప్లేస్ లో ఓకే. ఉందనుకోండి, కనపడుతున్నప్పుడల్లా థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు కదా. ఇదేం లేదు, వీలైనన్ని సార్లు మన మైండ్ కి ఈ భావాన్ని లోతుగా పంపిస్తున్నాం. ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత లోతుగా సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ పార్ట్ అంటే ఈ మంచి భావన వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. దానికోసం రోజు మొత్తంలో కూడా 3 సార్లు చూసుకోండి అని చెప్పేది, 3 టు 4 సార్లు కనీసం చూసుకోండి అని చెప్తాం. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మీరు ప్రతిసారి ఫోటో చూసినప్పుడల్లా పొద్దున ప్రాక్టీస్ గుర్తొచ్చి కృతజ్ఞతా భావంలోకి వెళ్తారు. మళ్ళీ థ్యాంక్ యూ ఓకే. చెప్పుకుంటారు. పొద్దున్న అన్ని మీకు లోపల ఒకసారి మళ్ళీ ఫ్లాష్ అవుతా ఉంటాయి అన్నమాట. సో మీరు అది డీపెన్ అవుతుంది ఒక రోజు మొత్తం ఆ ప్రయోగం చేయటం వలన. ఆ మనిషి మీద అన్ని కూడా అన్నమాట మంచివి గుర్తొస్తా ఉంటాయి. సో మీరు ఇంకా ఎక్కువ థ్యాంక్ఫుల్ గా ఉంటారు వాళ్ళకి. మనం సింపుల్ అండి, రిలేషన్స్ అని ఎంత థ్యాంక్ఫుల్ గా ఉన్నామో తిరిగి అదే వస్తుంది వెనక్కి తిరిగి. ఇంకా వేరే లేదు, మనం ఏమి ఇచ్చామో అదే వస్తుంది. సో అవతల నుంచి ఏది ఇస్తున్నారు అనేది కంటే ఫోకస్ ఎప్పుడు కూడా మనం ఏమి ఇస్తున్నాం అనేది ఫోకస్ ఉండాలి. సో మనం ఎంత ప్రేమ ఇచ్చామో, లేదంటే వాళ్ళు మనల్ని ఎంత ప్రేమించారని గుర్తిస్తున్నామో అదే తిరిగి వస్తుంది మళ్ళీ. ఫైనల్లీ ఏం ఫీలింగ్ పెడుతున్నాం, ఒకవేళ ఆ బంధంలో రిలేషన్షిప్ లో కృతజ్ఞత బాగున్న రిలేషన్ అయితే హైయెస్ట్ ఫామ్, ఇంకేమీ అవసరంలా, అది ఎప్పుడూ నిండుగా కంప్లీట్నెస్ ఉంటుంది, మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ రిలేషన్షిప్ లో. మేడం, మన సో పిల్లలు మన మన పిల్లలు మీ వాయిస్ కట్ చేసే పనులు అవుతుందండి. చేయకుండా చేయాల్సిన పనులు కూడా చేయకుండా చెప్పించుకుంటూ ఉంటే తీసుకొచ్చేస్తుంది కదా. దాన్ని మనం ఎలా పాజిటివ్ గా తీసుకోవాలి? పిల్లలా అండి, చిన్న పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తాం. పాజిటివ్ గానే చూడండి ఓన్లీ. వాళ్ళలో మంచివి మాత్రమే పిల్లలతో రాస్తుంటే, పిల్లల్లో కూడా మంచివి మాత్రమే మీకు మీకు మంచిగా అనిపిస్తున్నాయి. మీ పిల్లల గురించి మంచి మూమెంట్సే రాసుకోండి. అది సహజమే, పిల్లలు కాబట్టి అల్లరి చేస్తారు, చెప్పేది చెప్పించుకుంటారు. దీనిలో మన పేషెన్స్ లెవెల్స్ చెప్పే పద్ధతి అంతే కదా. ఇవి మనం వాళ్ళకి తగ్గట్టుగా మనం మారుతా ఉండాలి, వాళ్ళకి తగ్గట్టుగా చెప్పగలగాలి. అండ్ మనం కూడా మన వైపు నుంచి వీలైనంత ఓపికగా ఉండాలి, అంతే కదండి. అది మనం ఈ కొన్ని ఏళ్ల పాటు దాన్ని మనం క్వశ్చన్ కూడా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు పిల్లలు. సో దే విల్ బి సో, వాళ్ళు అలానే ఉంటారు, మనం ఇలానే ఉండాలి ఓపిక. సో ఇదొక రూల్, కొన్ని ఏళ్ళు తీసుకోవాల్సిన రూల్ అది, అంతే. సో ఈ టైంలో మనం ఏమి ఇచ్చామో మళ్ళీ వాళ్ళ పర్సనాలిటీ షేప్ అవుతూ ఉంటది కాబట్టి, మనం వాళ్ళలో మంచిగా చూసాం అనుకోండి, పిల్లల్లో ఎంత ఇసుకిచ్చినా వాళ్ళని
అనకుండా ఉండే ఓపిక, అంటే వాళ్ళు ఎంత అల్లరి చేసినా కూడా మనకి యాక్సెప్ట్ చేసే ఓపిక పెరుగుద్ది. ఆ యాక్సెప్టెన్సీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం వాళ్ళు విసిగిస్తున్న పిల్లలని కూడా ఫీల్ అవ్వం. సో అది అది కూడా మన ప్రాక్టీస్ తో అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు పిల్లల గురించే రాసుకుంటుంటే మీరు చూడండి, ఈ రోజు వాళ్ళతో మీరుండే ప్రవర్తనలో కూడా చేంజ్ ఉంటుంది. మీరు ఒకవేళ 10 ఎన్నో రాసుకున్నారు అనుకుందాం నిన్న ఇవాళలోపు, ఈ రోజు వాళ్ళు ఎంత అల్లరి చేయనివ్వండి, మీరు ఒక మాట అనలేరు. ఎందుకంటే లోపల ఆల్రెడీ పొద్దున్నే మీరు వాళ్ళకి ఒక 10 థ్యాంక్ యూలు చెప్పున్నారు. వాళ్ళని తిట్టలేరు మీరు. అదే అదే జరగదు అసలు. అది మీరు ఈ ప్రాక్టీస్ కున్న శక్తే అది. మీ పేషెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి ఎంతలాగా అంటే, మీకు ఇష్టమైన మనుషుల మీద మీకు చిన్న చిన్న చిరాకులు, విసుగులు, లేదంటే వాళ్ళ దగ్గర ఏవో మీకున్న పర్ఫెక్షన్ ఇష్యూస్ మూలనో వాళ్ళని తిడుతున్నా మీరు, లేదంటే వాళ్ళ డిసిప్లైన్ లేదనో, ఏవో చిన్న చిన్నవి కూడా అవి పెద్దగా కనపడతాయి. మన మైండ్ అలా ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. థియేటర్ లో బీటు మీద చూపించినట్టు చూపిస్తా ఉంటుంది. ఆ చిన్న చిన్న వాటిని పెద్దవన్నీ మర్చిపోతుంది. సో ఎప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ మూలన ఇవి పెద్దగా ప్రొజెక్ట్ అవుతాయి, అవి చిన్నవి అయిపోతాయి వాళ్ళల్లో ఉన్నాయి. సో వెళ్ళే కొద్దీ అవి ఇంకా ఇంకా చిన్నవి అయిపోతాయి. వాళ్ళల్లో అలాగే చందమామలో మచ్చలాగా మీరు పట్టుకున్న విషయాలన్నీ కనపడకపోతాయి. ఆటోమేటిక్ గా మీ పేషెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయండి. అవతల నుంచి మార్పు ఎంత వస్తుంది అనేది మనం ఎంత లోతుగా ప్రాక్టీస్ చేస్తామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ప్రాక్టీస్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనల్ని మార్చేస్తుంది. మనల్ని ఇంకా పేషెంట్ గా, వాళ్ళతో ఇంకా ప్రేమగా ప్రవర్తించేలాగా చేస్తుంది. ఆటోమేటిక్ గా మనం ఏమి ఇచ్చామో తిరిగి అదే రావాలి కదా. మీరు అంత ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా మిమ్మల్ని తిట్టగలరు, విసిగ్కోగలరు? వాళ్ళు ఇంకా ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళ వైపు నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట, ఎందుకంటే మనం మారాం కాబట్టి. సో మహాత్మా గాంధీది ఒక పాపులర్ కోట్ ఉంటది, ఏదన్నా మారాలి అని అనుకుంటే ప్రపంచంలో ముందు ఆ మార్పు మీరు అవ్వండి. సో మీరు సేమ్ అదే చేయాలి. ఇంట్లో గాని బయట గాని ఎక్కడన్నా ఏమన్నా మార్చాలి, ఇలా ఉండకూడదు అని అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి. అది ఏం మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు మీరై చూపించండి. ఆటోమేటిక్ గా బయట మార్పు, మీరు ఆ మార్పుని చూస్తారు చుట్టూరా కూడా. సో వాట్ యు వాంట్, యూ షుడ్ బి దట్ చేంజ్. ఏ చేంజ్ మీరు కోరుకున్నారో ఆ చేంజ్ గా మీరు మారండి. యా, ఇందిర గారు, లక్ష్మి గారు, సునీత గారు చెప్పండి. సార్ 10 నమస్తే మంచి సార్. విషయాలు కూడా రాసుకోవాలండి. నేను నైట్ ప్రాక్టీస్ కూడా చెయ్యండి. ఈ రోజు కూడా నైట్ ఆపద్దు. నైట్ ప్రాక్టీస్ చాలా మార్పులు తెస్తుంది. చాలా హెల్త్ వైజ్ కూడా చాలా హాయిగా, అంటే మనం నిద్రపోగలిగితే 8 గంటలు ప్రశాంతంగా హెల్త్ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. నైట్ పడుకునేటప్పుడు మనం అనుకున్న రాక్ ప్రాక్టీస్ మానద్దు, నైట్ ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ ది కూడా 10 మంచి విషయాలు రాసుకోవటం, ఇది క్లోజ్ చేసిన తర్వాత 10 ఓవరాల్ గా 10 మంచి విషయాలు, అంటే రోజు మనం 10+10+10 అలా రాస్తున్నాం. 28 డేస్ రాస్తున్నాం అనుకుందాం, లేదా 30 డేస్. ఒకవేళ 28 డేస్ కంటిన్యూస్ గా రాస్తే 280 అవ్వాలి. 280 కొత్త విషయాలు ఉండాలి దాంట్లో. సో మీరు ఈ రోజు కూడా ఆ 10 రాసేసేయండి ఇది అయిపోయిన తర్వాత. యా, చెప్పండి లక్ష్మి గారు, గుడ్ చెప్పండి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. సార్ ఆ, ఇదివరకు మనము ఎదుటి వారిలో నేను ఇదివరకు తప్పులు వెతికేదాన్ని సార్. ఇప్పుడు మన క్లాస్ విన్న తర్వాత చాలా ట్రై చేస్తున్నాను సార్ రిలేషన్ కోసం. కానీ వాళ్ళు ఇంకా అదే ఫీల్ తో ఉన్నారు. ఆ, ఓకే. ఇప్- ఇప్పుడు నన్ను అంటే కామ్ గా ఉండమంటారా? ఈ ఈ అంటే నెగిటివ్ ఆలోచించకుండా కామ్ గా ఉండమంటారా? అసలు ఏం చేయమంటారు సార్ ఇప్పుడు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఐడియల్ గా ఏం చేయాలి? యాక్చువల్ గా ఏం కామ్ చేయాలి? గా ఉంటే హ్యాపీనెస్ అన్నది ఉండట్లేదు సార్. కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళు మరీ మరీ అంటే మనం మంచిగా ఉండాలని చూసినా వాళ్ళు కొంచెం దూరం వెళ్తుంటే హట్టింగ్ లాగా అనిపిస్తది కదా సార్. కామ్ గా ఉందామా అనేసి అనిపిస్తుంది సార్. కామ్ గా ఉండకుండా మీకు ఆప్షన్ ఏంటి? ఆ, మీకు ఆప్షన్ ఏంటి? అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడడము. కాదు, కామ్ గా ఉండకుండా మీరు ఆప్షన్ ఏంటంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం. అంతేగా? కామ్ గా ఉండడం కాకుండా ఉంటే అర్థం కాలేదు సార్. మీ కామ్ గా ఉండకుండా మీకు ఆప్షన్ వేరేది ఏముంది అని అంటున్నాను. కామ్ గా ఉండి అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడడం సార్. రైట్, చేయండి. చేస్తూ కామ్ గా ఉండండి. మనం మీకు మాట్లాడుతున్న రిలేషన్ ని మెయింటైన్ చేయాలి అని మీకు అనిపించినప్పుడు మీరు ఆ, మీరు ఏం చెయ్యాలో అదంతా చేయండి.
వాళ్ళు అవతల వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ మీరు మీకు చెప్పుకుంటున్నారు దట్ యు హ్యావ్ ట్రై టు మెయింటైన్ ద రిలేషన్. ఎస్ సార్. మీకు బాధ ఎక్కడొస్తుంది అని అంటే రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నప్పుడు బాధ రావట్లా, ఎక్స్పెక్టేషన్ మూలాన బాధ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. అవతల వాళ్ళు కరగడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే. కానీ మనకి మనము అవతల వాళ్ళు ఇదిగో నేను చెప్పాను, నేను ఇలా చేశాను, నేను ఇలా చేసినా గానీ వాళ్ళు నన్ను సరిగ్గా చూసుకోలేదు. దిస్ ఈస్ ఏ కామన్ టైప్ ఆఫ్ మిస్టేక్ వి డూ. అవతల వాళ్ళు చెయ్యాలి, అవతల వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వాలి అని మీరు కాల్ చేయట్లే, మీకు అనిపించింది కాబట్టి కాల్ చేస్తున్నారు కదా. ఎస్ సార్. సో మీకు తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అనిపించకూడదు ఇదిగో నేను చేయవలసిన ప్రయత్నాన్నంతా చెయ్యలేదు అనేసి. మీరు చేయాల్సిందంతా మీరు చేయండి. రిలేషన్ బ్లాసమ్ అయితే అది మంచిది, రిలేషన్ బ్లాసమ్ కాకపోతే అది కూడా మీకు మంచిది. ఎందుకనంటే యూ హ్యావ్ ట్రైడ్. అవతల వాళ్ళ తలనొప్పది, దట్ ఈస్ దేర్ హెడేక్, ఇట్ ఈస్ నాట్ యువర్ హెడేక్. మన ధర్మాన్ని మనం చేసిన తర్వాత మనము ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఉండి మన హ్యాపీనెస్ ని మనం వెతుక్కోవడం, ఎక్కడ ధర్మం చేశాను, నా పని నేను చేశాను అనేది బెస్ట్ పాలసీ. ఏంటి ఇక్కడ మన ధర్మాన్ని మనం చేయాలి అంటే మన విధి, మన డ్యూటీ టు మెయింటైన్ ద రిలేషన్. మనం ఏదైతే చేస్తామో అది చేసేసిన తర్వాత నెవర్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు ఫాల్. మీరు చేస్తున్నారు కదా అనేసి నేను మారాను కదా అని అందరూ మారిపోలేరు కదా. మీరు బాగున్నారు కదా అనేసి మీకు అనిపించింది కాబట్టి అవతల వాళ్ళకి వెంటనే అనిపించకపోవచ్చు. బట్ మనకి అప్పుడు చేసేటప్పుడు ఏ నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. నేను రిలేషన్ మెయింటైన్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను, అవతల వాళ్ళు ప్రయత్నించట్లేదు. అవతల వాళ్ళు ఏం చేయాలో మీరే చెప్తారా? ఇట్ ఈస్ దేర్ ఫ్రీడమ్. వాళ్ళు పట్టించుకోలేదు అని అనుకోండి, ఇందిరాగారు అంతటి మంచి అమ్మాయిని వాళ్ళు వాళ్ళ లిస్టులో కోల్పోతున్నారు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. వాళ్ళు కోల్పోతున్నారని మీరు బాధపడతారా? లేదు సార్. నేను జస్ట్ ఊరికే నేను ఫర్ ఎగ్జాంపుల్ సేక్ చెప్పాను. ఐ డూ అండర్స్టాండ్. మన ప్రశాంతతని మనం కోల్పోకూడదు. మనకి మన ధర్మాన్ని మనం చెయ్యాలి కదా. అవును సార్. రైట్. సో మనకి రైట్ చెప్పండి సార్. ఈ డైలీ రెగ్యులర్ గా ఇప్పుడు 3 మెంబర్స్ 5 పాయింట్స్ రాసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, 10 బ్లెస్సింగ్స్ రాసుకోవాలి, అంతే కదా సార్? డైలీ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ చెప్పాలంటే 2 ఏంటి, ఒకటి 10 బెస్ట్ థింగ్స్ రాయడము, పడుకునేటప్పుడు రాక్ ప్రాక్టీస్ చేయడం. ఈ 3 మెంబర్స్ 1-2 రోజులు డైలీ. అది అవసరం. మీకు అనిపిస్తే యూ రైట్. మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మన గురించి రిలేషన్స్, మీకు మంచి రిలేషన్స్ ఎంతమందితో ఉన్నాయి అనేసి జస్ట్ పేర్లు రాద్దాం తర్వాత టైం ఉంటే గనుక. మన లిస్ట్ ఎంత ఉందో చూద్దాం. అర్థమవుతుందా అండి? మన రిలేషన్స్ ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో ఆఫ్టర్ వి గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఇక్కడ మనకి మొత్తం ప్రాక్టీస్ అయిన తర్వాత we will be able to write
వీ షుడ్ బి ఏబుల్ టు రైట్ నాకు ఎంతమంది రిలేషన్స్ అని రాస్తే మన లిస్ట్ 1 నుంచి 10 దగ్గర ఆగిపోయిద్దా, 20 దగ్గర ఆగిపోయిద్దా, 100 దగ్గర ఆగిపోయిద్దా, 1000 దగ్గర ఆగిపోయిద్దా, మనకి ఒక 8000 దగ్గర ఆగిద్దా? ఇట్స్ అప్ టు యూ. సో టైం అయింది కాబట్టి వీ హ్యావ్ ఓవర్ షాట్ ద టైం. వీ విల్ టేక్ ద క్వశ్చన్స్ టుమారో. ఓకే, ఆల్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ Thank you. సార్. Love you, sir. నమస్తే. Love you. థ్యాంక్ Thank యూ. you. Thank you.